అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మాసిస్లో బుధవారం చోటు చేసుకున్న ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అచ్యుతాపురం ఫార్మాసిస్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడుతో భయపడిపోయిన మిగతా కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో రెండో షిఫ్ట్లోని దాదాపు 380 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబ్ మొత్తం కూలిపోయింది. ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు కార్మికులు చెప్పడంతో క్రేన్ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురిని సురక్షితంగా బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా ఫార్మాసిస్లోని ఫైర్ ఇంజన్లతో పాటు మరో 11 ఫైర్ ఇంజన్లు బయట నుంచి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. క్షతగాత్రులను హుటాహుటిన అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా మొదటి అంతస్తు స్లాబ్ నుంచి దూకి 7 ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అచ్యుతాపురం సెజ్లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గురువారం అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనపై హెల్త్ సెక్రటరీ ఇండస్ట్రీస్, డైరెక్టర్ ఫ్యాక్టరీస్, కమిషనర్ లేబర్, డైరెక్టర్ బాయిలర్స్, ఎస్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారికి సూచనలు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు. కార్మికుల ప్రాణాలు కాపాడటానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రమాద ఘటనలో 10 మంది మృతుల గుర్తింపు. వి సన్యాసి నాయుడు 50 సంవత్సరాలు, ప్లాంట్ ఏజీఎం, రామిరెడ్డి ల్యాబ్ హెడ్, హారిక కెమిస్ట్, పార్థసారథి ప్రొడక్షన్ ఆపరేటర్, వై చిన్నారావు ప్లాంట్ హెల్పర్, పి రాజశేఖర్, మోహన్ ఆపరేటర్, గణేష్ ఆపరేటర్, హెచ్ ప్రశాంత్, ఎం నారాయణరావు. సెజ్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం బాధకు గురిచేసిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించడంతో పాటు వారు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. సెజ్ ప్రమాద ఘటనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మృతి చెందటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మరోవైపు ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.